హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నహీదా డైలీ డైరీస్. ఇవాళ ఒక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నానండి. ఈవినింగ్ 7 o'clock అయితే మేము పార్క్కి బయలుదేరాం పిల్లల్ని తీసుకొని. పార్క్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనే ఉంటుందండి. సో ఆఫీస్ అలాగే పార్క్ కూడా మీతో బోత్ షేర్ చేస్తారండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ కూడా వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు ఒపీనియన్ని కూడా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేనేమన్నా మిస్టేక్స్ చేసినా కానీ ఏదన్నా సజెషన్ ఉంటే కూడా షేర్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మేము ఇవాళ వచ్చిన పార్క్ వచ్చేసి అల్జదా పార్క్ అండి. ఈ అల్జదా పార్క్ వచ్చేసి అరాదా డెవలప్మెంట్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళదండి ఇది. అందులోనే మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తారు. సో నేను ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ పార్క్లో మీకు కనిపించట్లేదు, చెట్లు మొత్తం అడ్డం ఉన్నాయండి. వీడియో లాస్ట్లో అయితే మీరు గమనించవచ్చు. ఈ సరౌండింగ్స్లో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, అలాగే విల్లాస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈ డెవలప్మెంట్స్ వాళ్ళు అరాదా వాళ్ళు కట్టినవేనండి. ఇవన్నీ కూడా వీళ్ళ ప్రాజెక్టే. ఇది కూడా పబ్లిక్ పార్క్. సో చాలామంది అయితే ఇక్కడ వచ్చి ఈవినింగ్స్ వచ్చి చాలా బాగా ఆడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మనం ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అండి. అరాదా డెవలప్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆఫీసు. మనం సండే వెళ్ళాం కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా లేవు, లేకపోతే అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ లైటింగ్స్ కూడా ఉంటాయండి. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇక్కడ మొత్తం డీర్స్ లాగా ఉంటాయి బొమ్మలు. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా వీళ్ళ డెమోస్ ఉంటాయండి. వీళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది. ఎంతమంది క్లయింట్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ బిజినెస్ టైం అయితే కింద ఉంటారండి బిజినెస్ వాళ్ళు. సో వీళ్ళు మొత్తం క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇంకా పైన ఫ్లోర్స్లో వచ్చేసి ఫినాన్స్ టీమ్, సేల్స్ టీమ్, అలాగే సాఫ్ట్వేర్ టీమ్ అందరూ కూడా ఇంకా పైన ఉంటారు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ టీంలో వర్క్ చేస్తారు. సో తను కూడా పైనే ఉంటారండి. కింద మొత్తం బిజినెస్ హ్యాండిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమున్న ఏరియా వచ్చేసి అల్జదా అండి. సో అందుకే ఈ పార్క్ కూడా అల్జదా పార్క్ అని పెట్టారు. ఈ పార్క్ అండ్ ఈ ఏరియా మొత్తం కూడా అరాదా వాళ్ళదే. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి మొత్తం సేల్ అయితే చేస్తారండి. అలాగే కొన్ని రెంటెడ్ కూడా ఇస్తారు. ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా విల్లాస్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా సేల్ చేస్తారు ఇక్కడ. ఈవినింగ్ అయింది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ, పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారండి. ఇది ప్రైవేట్ పార్క్ మాత్రమే కాదు, పబ్లిక్ పార్క్ కూడా. బయట పీపుల్ కూడా రావచ్చు. సో చాలామంది పబ్లిక్ కూడా వస్తారండి పిల్లల్ని తీసుకొని. చాలామంది పిల్లలు ఏంటంటే ఇక్కడ స్కేటింగ్ కోసమే వస్తారు. నేను చెప్పాను కదా ఈ పార్క్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని. అదేంటి అంటే ఈ పార్క్లో స్కేటింగ్ పార్క్ అండి ఇది. ఈ స్కేటింగ్ జోన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ 3-4 స్కేటింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. స్కేటింగ్ జోన్స్ ఏంటి అని అనుకోవచ్చు మీరు, నేను చూపిస్తానండి కొంచెం వీడియోకి ముందుకు వెళ్ళాక. స్కేటింగ్ జోన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చి పిల్లలకి కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారండి. చాలా మంది అయితే నేర్చుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అయితే చాలా సూపర్గా కూడా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలండి ఎంత బాగా చేస్తున్నారో అసలు. స్కేటింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మా బాబు కూడా స్కేటింగ్ చేస్తూ ఉన్నాడండి. కానీ వాడికైతే 3-4 months నుంచి ప్రాక్టీస్ లేదు. లాస్ట్ ఇయర్ వాడికి స్కూల్లో స్కేటింగ్ నేర్పించాము. సో కొంచెం అయితే అలవాటు ఉంది. కానీ 3-4 months నుంచి అస్సలు ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి. సో కొంచెం ప్రాక్టీస్ తప్పింది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే. ఇంకా మా పాప అయితే ఇంకా స్కూటర్ వదిలేసింది, ఇంకా ప్లేయింగ్ జోన్లోకి అయితే వచ్చిందండి. ఇంకా నేను ఆడుకుంటాను అని. ఈ పార్క్లో 2 ప్లేయింగ్ జోన్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒక ప్లేయింగ్ జోన్, ఇంకొకటి కూడా సపరేట్గా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. 2 ప్లేయింగ్ జోన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అసలు ఆడుకునేవి కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ పిల్లలు ఆడుకునేవి.
ఈ ఆరాధా డెవలప్మెంట్స్ కంపెనీ వాళ్ళు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి వీళ్ళకి. దుబాయ్లో కూడా ఉంది వీళ్ళ బ్రాంచెస్. వీళ్ళు ప్రాజెక్ట్స్ వేసి డెమోస్ లాగా చేస్తూ ఉంటారండి. కొన్ని షాపింగ్ మాల్స్లో అలాగా కొన్ని ప్లేసెస్లో వీళ్ళ డెమోస్ కూడా పెడతారు. ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి ఎంక్వైరీ కూడా అందులో చేసుకోవచ్చు కదా. సో అలా చాలా మంచిగా ఉంటాయండి వీళ్ళ బిల్డింగ్స్ కూడా. మేము 7 o'clockకి ఇంటి నుంచి బయలుదేరామని చెప్పాను కదా. 7 o'clock అంటే మనం ఇండియాలో అనుకోవచ్చు 7 o'clockకి పార్క్కి వెళ్ళి మళ్ళీ నైట్ అయిపోతుంది కదా, ఎప్పుడు వస్తారు ఇంటికి అని. ఈ దుబాయ్లో అలాగే షార్జాలో ఏంటంటే అన్నీ కూడా నైట్ టైమేనండి వెళ్ళేది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కడికైనా బీచెస్కైనా పార్క్స్కైనా ఎక్కడైనా కూడా నైటే వెళ్తారండి. ఇక్కడ నైట్ అయిందంటే మార్నింగ్ ఉన్నట్టే ఉంటారు జనాలు. అలాగే లైట్స్ కూడా మార్నింగ్ లైట్స్ లాగే ఉంటాయండి. ఎందుకంటే ఈవినింగ్ 7 o'clockకి మేము వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 10:30, 11 o'clock అరౌండ్ ఆ టైం అయిందండి. ఆ టైం వరకు కూడా వేడి గాలులు అలాగే వేడి సెగలండి. పిల్లలు అయితే కొంచెం సేపు ఆడుకున్నా కానీ అలసిపోతున్నారు, అంత స్వెట్టింగ్ అయితే వస్తుంది. అస్సలు కొంచెంసేపు కూడా ఉండలేకపోయామండి. కానీ పిల్లలు అడుగుతున్నారు కదా ఆడుకుంటామని అని కొంచెంసేపు అయితే ఇంకా అలాగే బేర్ చేసాము. అంత వేడి గాలులు అయితే ఉన్నాయండి ఇప్పుడు. మేము జనవరిలో టూరిస్ట్ వీసా మీద వచ్చామని చెప్పాను కదా మా హస్బెండ్ ఉన్నప్పుడు. అప్పుడు ఒకసారి తీసుకొచ్చారండి ఈ పార్క్కి. అప్పుడు చూశాను నేను ఆఫీసు అలాగే ఈ పార్క్ కూడా. చాలా నచ్చింది నాకు ఈ పార్క్. చాలా మంచివి ఉంటాయండి ఆడుకునేవి. పిల్లలకి చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి. అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న సైజులో ఉంటాయి, పెద్దవాళ్ళు ఆడుకునేదానికి పెద్ద సైజులో ఉంటాయండి. మీరు చూడండి ఈ స్లైడింగ్సే పెద్దది వచ్చేసి పెద్ద పిల్లలకండి, చిన్నవి వచ్చేసి చిన్న పిల్లలకి. అలా కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళకై వాళ్ళే ఆడుకునేలా ఉంటాయండి. మనం వెనక నుంచి వెళ్ళి హెల్ప్ చేయాల్సిన అవసరమే ఉండదు. అలా ఉంటాయి ఇక్కడ ప్లేయింగ్ జోన్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్కేటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఉంటేనే ఇక్కడ లోపలికి రానిస్తారండి. స్కేటింగ్ షూస్ వేసుకొని ఇస్తారు, అలాగే స్కేటింగ్ చేయనిస్తారు. లేకపోతే మాత్రం అస్సలు అక్కడ సెక్యూరిటీస్ ఉన్నారు కదా వాచ్మెన్స్, వాళ్ళు చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒబే చేసేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళు స్కేటింగ్ చేయనివ్వరు. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీళ్ళేనండి స్కేటింగ్, రోలర్ స్కేటింగ్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఈ పిల్లలు చూడండి, ఇది స్కేటింగ్ పార్క్ అంటే ఇదేనండి. చెప్పాను కదా నేను చూపిస్తానని. ఇక్కడ ఈ బాబు చూడండి ఎంత ఫాస్ట్గా 1 సెకండ్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడండి. నేను చూసి షాక్ అయిపోయాను అసలు. చిన్న బాబు అండి, ఒక 7-8 years ఉంటాయి అంతే. కానీ ఇద్దరు పిల్లలు కూడా అంతే ఫాస్ట్గా అసలు పోటీగా చేస్తున్నారు. ఇద్దరు కూడా సునాయాసంగా ఎక్కేస్తున్నారండి ఎంత హైట్ ఉన్నా కానీ. నాకు భలే అనిపించారు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారో కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారండి. ఇది స్కేటింగ్ పార్క్. ఇలాంటి స్కేటింగ్ పార్క్స్ 2 or 3 ఉన్నాయండి ఇక్కడ. ఇది పెద్దది, ఇంకా 2 ఉన్నాయి, కొంచెం మీడియంలో ఉంటాయి. అవి 2 ఉన్నాయండి. ఇవి వచ్చేసి రోలర్ స్కేటింగ్స్ కూడా ఉంటాయి. ఇదేనండి ఆరాధా అని రాసుంది కదా, అది అరబ్బీలో ఆరాధా అని రాసుంది అక్కడ. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చెట్ల వెనకున్నవన్నీ అపార్ట్మెంట్సే. ఆ అపార్ట్మెంట్స్ అన్నీ ఆరాధా డెవలప్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్సేనండి. ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వస్తారు. ఇవి కొన్ని సేల్ అయితే అయిపోయి ఉన్నాయి, కొన్ని అయితే రెంటెడ్ కూడా ఇస్తారు వీళ్ళు. ఇంకా మా పిల్లలు ఆడి అలసిపోయారండి. ఇంకొంచెంసేపు కూర్చుందామన్నారు. మా పాప అయితే ఫుల్ స్వెట్ అయిపోయింది అసలు. ఇక్కడైతే కూర్చొని వీళ్ళని చూస్తున్నామండి. ఇద్దరు పిల్లలు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఒక్క సెకండ్లో ఇటు నుంచి అటు క్రాస్ చేసేస్తున్నారు. నాకు భలే అనిపించిందండి వీళ్ళని చూస్తే, చాలా హ్యాపీ వేసింది. ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ప్రొఫెషనల్గా ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటే ఇంత పర్ఫెక్ట్గా చేస్తారు అనిపించింది. ఈ బాబు అయితే అసలు సునాయాసంగా చేసేస్తున్నాడండి. అసలు వాడికి టఫ్ అని కూడా అనిపించట్లేదు, అంత ఈజీగా చేస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటాడో అనిపించింది నాకు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక ప్లేయింగ్ జోన్ ఉందని చెప్పాను కదండి, ఆ ప్లే జోన్కి అయితే వెళ్దాం ఇప్పుడు.
ఇది వచ్చేసి ఇంకొక ప్లే జోన్ అండి. ఇది కొన్ని యాక్టివిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. మా బాబు ఇది స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కేస్తున్నాడు పై వరకు. మళ్ళీ అక్కడి నుంచి కాలు జారి ఎక్కడ కింద పడతాడా అని నేనైతే చూసుకుంటూ ఉన్నానండి, కింద చూసి దిగురా అని చెప్పి. ఇంకా జాగ్రత్తగానే దిగాడు. మా పాప కూడా ఎక్కుతానంటుంది, కానీ తనకైతే చాలా హైట్గా ఉందండి అవి. ఇంక ఈ స్వింగ్స్ అయితే ఎక్కించాను. ఇవి చూడండి కొంచెం డిఫరెంట్గా పైప్ లాగా వచ్చి లోపల సీట్ అయితే వేశారు. ఇది ఒక స్వింగ్ లాగా చిన్నపిల్లలకి. అన్నీ కూడా క్యూట్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ, చాలా బాగుంటాయి. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కింద ఫ్లోరింగ్ వచ్చేసి సిమెంట్తో చేసింది కాదండి, అది మొత్తం కూడా స్పాంజ్తో చేసిందే. ఎందుకంటే పిల్లలు జారి గబక్కన కింద పడినా కానీ దెబ్బ అయితే అస్సలు తగలదు. అన్నీ కూడా స్పాంజెస్తో చేసినవేనండి అవి. అందుకే అక్కడ ప్లేయింగ్ ఏరియాలోకి మనం స్కేటింగ్ బోట్స్ అలాగే స్కూటర్స్ అవేం తీసుకురావడానికి లేదు, నార్మల్గా మనం ఆడుకోవడానికి మాత్రమే రావాలి. సో అవి పాడైపోతాయి కదండి ఆ స్పాంజెస్ అన్నీ కూడా, సో అందుకే అలౌ చేయరు. ఇక్కడ వెల్ఫిట్ అని చూపిస్తున్నాను కదా, ఇదంతా వచ్చేసి జిమ్ ఏరియా అండి. ఇది ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అలాగే బయట పబ్లిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మనీ పే చేసి మనం జాయిన్ అయ్యి యూజ్ చేసుకోవాలండి ఈ జిమ్ వచ్చేసి. మా హస్బెండ్ వాళ్ళకి వచ్చేసి మాత్రం ఫ్రీనే ఉంటుంది, ఆఫీస్ వాళ్ళు కాబట్టి. ఇక్కడ బౌన్స్ అని రాస్తుంది కదా, అందులో ఇంకా మంచి చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి లోపల. అది కూడా అంతేనండి, పే చేసి ఆడుకోవాలి. లోపల టికెట్ ఉంటుంది కాస్ట్, సో మనం ఆ టికెట్ తీసుకొని ఆడుకోవచ్చు. ఇవంతా వచ్చేసి ఇంకా ఎంప్లాయీస్కి అయితే ఫ్రీ అండి, వీళ్ళు జిమ్ జాయిన్ అవ్వచ్చు ఎంప్లాయీస్. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు జిమ్కి అయితే వెళ్ళలేదు, అలా చూస్తున్నారు అంతేగాని లోపలికి అయితే వెళ్ళలేదంటే ఇప్పటి వరకు. ఇంకా ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా ఫుల్గా స్వెట్ అయితే అయిపోయారండి. ఇంకా అది కూడా టైం 10:30 అయిపోయింది. మా క్యాబ్ అతను కూడా ఇంకా ఫోన్ చేసి ఇంకా 20 minutesలో అతనైతే వస్తాడు. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని క్యాబ్ అతనికి కూడా కాల్ చేశాము రమ్మని చెప్పి. ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నామండి. చాలా పెద్ద పార్క్ అండి. మీరు కనుక ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కనుక ఒకసారి చూడండి, అల్జాదా పార్క్ చాలా బాగుంటుంది పిల్లలకి. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.